మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన ఈ గుడికి కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, మీరు చేసిన మంచి పనులు, సంక్షేమాల గురించి చెప్పండి సార్. ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ చాలా పెద్ద ఎత్తున దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధానమైన దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, క్యూ కాంప్లెక్స్లు, అలాగే ఇతర భక్తులకి సౌకర్యాలు పెద్ద ఎత్తున కల్పిస్తూ ఉన్నాం. ఇవాళ దుర్గమ్మ ఆలయంలోనే మరి క్యూ కాంప్లెక్స్ కానివ్వండి, అన్నదాన భవనం కానివ్వండి, మరి పోర్టు సంబంధించిన భవనం కానివ్వండి, అలాగే యాత్రికులకు సంబంధించిన మల్టీ ఫెసిలిటేట్ సెంటర్ కానివ్వండి, మరి క్యూ కాంప్లెక్స్ కానివ్వండి, అన్నీ కూడా పెద్ద ఎత్తున ఒక పద్ధతి ప్రకారం ఒక మాస్టర్ ప్లాన్ చేయించి ఆ నిపుణుల సూచనలు సలహాతోటి ఒక బయట నుంచి ఇక్కడ ఉన్న రద్దీని తట్టుకోవడానికి పర్మనెంట్గా ఒక సెటప్ని, ఎందుకంటే ఏదైతే మన ప్రధానమైన రహదారి ఉందో ఆ రహదారి నుంచి ఒక ఫ్లైఓవర్ కూడా నిర్మాణం చేసి మరి ఆలయంలోకి వచ్చే భక్తులందరూ కూడా ఫ్లైఓవర్లో లోపలికి వచ్చేలాగా అక్కడి నుంచి మెట్లు అమ్మవారి 7వ అంతస్తు వరకు వెడల్పైన 30 మీటర్ల వెడల్పైన మెట్లని ప్రతిపాదించి ఆ మెట్లు ద్వారా ఎవరైనా మొక్కుని మెట్ల ద్వారా ఎక్కాలనుకున్న వాళ్ళకి మెట్ల ద్వారా, లేదంటే వయసు మీరినా లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ర్యాంప్ ద్వారా పైకి చాలా తేలిగ్గా రావడానికి వచ్చేలాగా ఒక అన్ని రకాలుగా కూడా ఈ క్యూ కాంప్లెక్స్ని రూపుదిద్ది ఆ క్యూ కాంప్లెక్స్లో కూడా అందరికీ భక్తులు సౌకర్యాలు, టాయిలెట్ ఫెసిలిటీ దగ్గర నుంచి మరి కూర్చుని సిట్టింగ్ ఫెసిలిటీ దగ్గర నుంచి ఏదైనా ఎక్కడైనా అలసటగా ఉన్నా ఏదైనా ఉన్నా దానికి పలహారాలు ఏదన్నా చేయడానికి అవకాశం కానీ అన్నీ పూర్తి స్థాయిలో క్యూ కాంప్లెక్స్లో సౌకర్యాలు కలగజేస్తాం. ఈ రకంగా భక్తులకి వారు ఎలాగా వెళ్ళాలని కోరుకుంటే ఆ రకంగా వెళ్ళే ఏర్పాట్లన్నీ కూడా చేస్తాం.